గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగియున్నను దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగియున్నను దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. అందరికీ వందనాలండి.
ఏ 2025లో దేవుడు ప్రవేశపెట్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా మా కుటుంబాన్ని ఎంతో కాచి కాపాడాడండి. ఈ సంవత్సరంలో మరి నాకు తాతమ్మయ్యే దీవెన కూడా అనుగ్రహించాడు. మనవరాలికి పాపనిచ్చాడు. అందుని బట్టి దేవునికే మహిమ చెల్లిస్తున్నాను. అలాగే మరి ఈ సంవత్సరంలో మరి కొంత అనారోగ్య పరిస్థితిలో కూడా దేవుడు ఎంతగానో నన్ను లేవనెత్తి, ఆయన హస్తాల్లో ఎత్తి పట్టుకుని మరి చాలా బలహీనత ఒక 15 రోజులు అసలు ఆహారం సరిగా తినక, అలాగే అసలు లేచి నా పనులు కూడా నేను చేసుకోలేనంత పరిస్థితి టైఫాయిడ్ జ్వరం వచ్చిందండి. నాకెప్పుడు కూడా నాకు 67 సంవత్సరాలు. ఎప్పుడు కూడా నాకు అసలు జ్వరం ఏదో వచ్చినా ఒకరోజు అంతా ఉంటది అంతేగాని, ఎప్పుడు కూడా అసల ఈ టైఫాయిడ్ అనేది నేనెప్పుడు అసల అదే నాకు రాలేదండి. కానీ దేవుడు మరి ఆ అనారోగ్య పరిస్థితిలో కూడా ఎంతగానో బలహీనపడినప్పుడు మరి మా తోటికోడలు, అలాగే నా భర్త ఎంతగానో నాకు పరిచర్య చేశారు. అలాగే సంఘం కూడా ఎంతగానో ప్రార్థించింది. మీకు కూడా చెప్పాను. మీరు కూడా అందరూ కూడా ప్రార్థన చేశారు. అలా దేవుడు మళ్ళీ లేవనెత్తి ఇచ్చిన స్వస్థతను బట్టి దేవునికే మహిమ చెల్లిస్తున్నాను. సజీవ లెక్కలో ఉంచాడు. అంత మాత్రమే కాకుండా అన్నిటికన్నా ముఖ్యమైనది నా భర్త మరి నిజమైన దేవుడిని తెలుసుకోవటానికి మరి 25 సంవత్సరంలో ఆహ్, గుడ్ ఫ్రైడే నుంచి మందిరానికి రావటానికి దేవుడు సహాయం చేశాడండి. మరి ఆహ్, అలా వస్తూ ఉండగా మరి బాప్తీస అనుభవంలో రావటానికి మరి ఆయనని దేవుడు దర్శించాడు. మొన్న డిసెంబరు 25 నిన్న 28ని మా సంఘంలో బాప్తీసాన్ని సంవత్సరానికి 2 సార్లు ఇస్తారు. అలా మరి ఆహ్, ఈసారి ఇచ్చినప్పుడు నా భర్త మరి సాక్ష్యం చెప్పారండి సంఘంలో. ఎందుకంటే, అంటే రక్షణ పొందిన వాళ్ళు ఎవరైనా సాక్ష్యం చెప్పి పొందుకుంటారు. కానీ ఈయనకి కొద్దిగా ఎక్కువగా మాట్లాడటం అది కూడా తక్కువండి చాలా. అలాగే మరి వినికిడి విషయంలో కూడా కొంత లోపముంది. అయినప్పటికీ దేవుడు ఆయన ఏర్పాట్లో, ఆయన చిత్తంలో ఉంచుకున్నారు కాబట్టి, మరి అలా ధైర్యంగా సంఘంలో సాక్ష్యం చెప్పారు. అలాగే నిన్నటి రోజున మరి మా సంఘంలో మీరందరూ కూడా ప్రార్థన చేశారు. 10 మంది బాప్తిస్మం తీసుకున్నారండి. అందులో నా భర్త కూడా ఉన్నారు. అందుని బట్టి దేవునికే మహిమ చెల్లిస్తున్నాను. అన్నిటికన్నా ముఖ్యమైనది అవసరమైన ఈ రక్షణ విషయంలో దేవుడు చేసిన గొప్ప మేలుని బట్టి ఎంత స్తుతించినా ఆయన రుణం తీర్చుకోలేను. అలా మరి నా భర్త మరి ఇంకా ఆ రక్షణ మార్గంలో నడవాలి. ఒక సాక్షిగా నిలబడాలి. ఎందుకంటే మరి ఇంతవరకు కొన్ని పరిస్థితుల్లో ఆహ్, లోకరీతిగా జీవించారండి. బలహీనపడ్డారు. అయినప్పటికీ దేవుడే మరి ఆకర్షించుకుని రక్షించుకున్నారు. ఆయన దేవుని నా మహిమార్థము, అలాగే ఒక సాక్ష్యంగాను, అలాగే దేవుని పనిలో వాడబడాలని నా ఆశ అండి. ఎందుకంటే నాకైతే 67 సంవత్సరాలు, నా భర్తకి 70. మరి వృద్ధాప్యంలో ఉన్నాం కాబట్టి, మరి నాకైతే కీళ్ళవాతం వల్ల కొంత బలహీనతగా ఉంటదండి. నా భర్త ఎక్కువగా నాకు పరిచర్య చేస్తూ ఉంటారు. అలా మరి చాలా మరి ఓర్పు, సహనంతో, ప్రేమతోటి నన్ను చూస్తున్నారు. కానీ మరి ఆయన కూడా దేవుని పరిచర్యలో వాడబడాలని, ఒక సాక్షిగా నిలబడాలని మరి మీ అందరిని ప్రార్థన చేయమని కోరుతున్నాను. అలాగే మరి మా కుటుంబంలో కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందులున్నాయండి. ఆ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడని నేను నమ్ముతున్నానండి. ఆయనకు అసాధ్యమైనది ఏంది లేదు కదా! మరి 2025లో మరి మా కుటుంబంలో చేసిన ఈ గొప్ప మేలన్నిటిని బట్టి దేవునికే మహిమ చెల్లిస్తున్నాను. అలాగే ఆహ్, ప్రతిరోజు కూడా ఇలా సాయంత్రం ఇలాగ 4 దగ్గర నుంచి 5 దాకా ఈ యొక్క గ్రూప్‌లో కలవటం ద్వారా ఎంతోమంది ఆత్మీయంగా చక్కటి సాక్ష్యాలు, వాక్యాలు చెప్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు ఎంతగానో సంతోషం కలుగుతా ఉంటది. కంపల్సరిగా ఈ సమయాన్ని నేను పాల్గొనటానికి కూడా దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అలాగే కేజే గారు ఈ 4 సంవత్సరాలు మరి నేను జాయిన్ అయ్యి 4 సంవత్సరాలు అయింది. అలాగా మరి ఇలా కొనసాగటానికి కూడా దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అందుని బట్టి కూడా దేవునికే మహిమ చెల్లిస్తున్నాను. అలాగే నేను కూడా ఒకసారి వాక్యం పంచుకోవటానికి కూడా దేవుడు కృప చూపించాడు. ఈ విధంగా మరి ఒక్కొక్కరిని ప్రోత్సహించి విజయ గారు మరి ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు. అలా నాకెంతో ఆవిడ స్ఫూర్తిగా ఉంటారనమాట. ఎందుకంటే అంత ఆ వయసులో కూడా దేవుని పనిలో అలా చురుకుగా ఉండాలని దేవుడిచ్చిన ఆసక్తిని బట్టి దేవుని పనిముట్టుగా ఆవిడ వాడబడుతూ ఉండగా ఇంకను ఆ సహోదరి ప్రోత్సాహం ద్వారా అనేక మంది మరి ఉజ్జీవింపబడాలి. అలాగే దీని రానైనా నాకు కూడా మరి దేవుడు చేసిన ఈ కార్యాలన్నిటిని బట్టి దేవునికే మహిమ చెల్లిస్తూ, మరి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కూడా దేవునికే స్తుతులు చెల్లిస్తూ, ఇంకను నా కుటుంబం దేవుని మహిమార్థం జీవించడానికి కూడా సహాయం చేసి మహిమ పొందుతాడని నమ్ముతూ, మీరందరూ మా కుటుంబం గురించి ప్రార్థన చేయమని కోరుకుంటూ, ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నానండి. దేవుడి ఈ సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. వందనాలు.
నీకు వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆయన ఇంట్లో చేసిన, భర్తలో కూడా చేసిన, ఆరోగ్య విషయంలో చేసిన, మనవరాల విషయంలో చేసిన, ఆత్మీయ విషయంలో, జీవం విషయంలో చేసిన మేలన్నిటి కొరకై ప్రభుని స్తుతిస్తూ కృతజ్ఞతతో సాక్ష్యాన్ని చెప్పినందుకు మనందరి తరఫున సోదరికి వందనాలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ ఎవరు చెప్తారండి? నేను చెప్తానండి. కేజన్ గారు వందనాలు అందరికి. చెప్పండి. నాకు 25 డిసెంబర్లో సాయంత్రం దగ్గర నుంచి కొంచెం లో ఫీవర్, కోల్డ్ వల్ల నేను చురుగ్గా అటెండ్ కాలేదు. పనుల భారం వల్ల ఈరోజు కొంచెం నెమ్మది కలిగింది. దేవుడు చేసిన మేళ్ళును చెప్పక మానక ఉండలేం, చెప్పి తీరాలి. దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. మరి ఒక విషయం ఏంటంటే, నిన్న మధ్యాహ్నము ఇదే టైంలో నిన్నటి దినము ఎలీషా అన్న స్థానిక సంఘ సహోదరుడు భార్య స్ట్రోక్ వచ్చిందంట. శనివారం మధ్యాహ్నం ఆమె కోసం ప్రార్థన చేయమ్మా అన్నాడు. నేను ఇదే టైంలో వచ్చి నేను రెస్ట్ తీసుకుంటున్నాను, బాగలేకపోతే నీ కళ్ళ ముందు దేవుడు ఆమెను పిలిస్తే ఎంతో మేలుగా అనుకుంటున్నానని అన్నాను. అదే రాత్రి వరదానమ్మ గారు రాత్రి 8 గంటల సమయంలో మరి రెండోసారి హార్ట్ స్ట్రోక్ వచ్చి నెమ్మదిగా ప్రభు సన్నిధికి చేరారు. ఈరోజు భూస్థాపన కార్యక్రమము, భోజనాలు 2 గంటలకు ముగిసిపోయింది. అది మేము ఎప్పుడు ఊహించలేదు. ఈ సంవత్సరము ఆఖరిలో మరి మా స్థానిక సంఘం సహోదరిని దేవుడు పిలుస్తాడని ఈ భారములో ఉన్నాము. మీరు అందరూ ప్రార్థన చేయండి. నా విషయంలో ఈ సంవత్సర కాలంలో నేను నా మనసులో మెదిలాడేటువంటి విషయాల్లో దేవుడు నాకు ఇచ్చినటువంటి సమాధానం, సంతోషం ఏంటంటే, నా రాజేశ్వరక్క 18 సంవత్సరాలు ఆమె షుగర్ వ్యాధి ఉన్నది. కొన్ని మెడిసిన్స్ ద్వారా షుగర్ వచ్చింది. ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళి డయాగ్నోస్ చేయించుకోమంటే ఆమె ఎప్పుడు ఇష్టపడదు. అలాంటిది దేవుడు, నేను ఎప్పుడు భయపడుతుండేదాన్ని సడన్గా ఏం జరుగుద్దోనని. అదే ఆలోచనతో ఎప్పుడు ఆమె కోసం ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ఒక దినాన సడన్గా నడుముల నుంచి కింద భాగం చొచ్చబడిపోయినట్లు నడవలేని పరిస్థితి రావటం వల్ల గుంటూరు వెళ్ళి బాడీ డయాగ్నోస్ చేయించినప్పుడు అన్ని అవయవాలు, ఇంటర్నల్ అవయవాలన్నీ కూడా చక్కగా ఉన్నాయని రిపోర్ట్ రావటం నాకెంతో ఆశ్చర్యం వేసింది. షుగర్ పేషెంట్స్ 3 నెలలకి 6 నెలలకి ఎప్పుడు ఫాలోఅప్లో ఉంటారు నాకు తెలిసిన మటుకు. హార్ట్ కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ, మరి ఏ విధమైన కళ్ళు కానీ ఏ విధంగా ఒక వ్యాధి లేకుండా కేవలం రక్తం తక్కువగా ఉందని తెలియజేశారు. అది కూడా మరి ఎంత సంతోషించానో, దేవుణ్ణి ఎంత స్తుతించానో. ఇంత గొప్ప డయాగ్నోస్ రిపోర్ట్ రావటం వల్ల దేవుడి మహాకృప. B12 ఇంజెక్షన్స్ కోర్స్ వాడుకున్నారు. చక్కగా ఎప్పటిలాగానే మరి నరాలకు శక్తి, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయ్యి దీని అంతటికీ కారణం నేను అనుకుంటాను, ఎప్పుడు ఆమె ప్రార్థన చేసుకుంటూ డైలీ బైబిల్ చదువుకొని అందరి కొరకు ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుంది. సంఘానికి రావటం కూడా బండి మీద తీసుకెళ్తేనే వచ్చుద్ది, వదిలిపెడితేనే తప్ప. మందిరానికి నడవలేని న్యూరో ప్రాబ్లం ఉంది ఆమెకు. అలాంటి ఆమెను ఇంత ఆరోగ్యంగా ఉంచాడు ప్రభు అని నేను ఎంతగానో సంతోషించి స్తుతించాను ఆమె విషయంలో.
నా విషయంలో కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ రావటము, మరి దానివల్ల నరాలు మోకాళ్ళలో సైడ్ నరాలు నొప్పి కలిగి మోకాళ్ళ నొప్పులు సిమ్టమ్స్ అన్నారు అందరూ. పాత్ర చేసుకొని మందిరానికి తిరిగి రావటం, తీసుకొని పోవటం, తిరిగి నడిచి రావటమే. మా ఊళ్ళో ఏ ఆటోలు ఉండవు, ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు బండి హెల్ప్ చేయటానికి, అది మీకు తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో ఉండగా ఆశ్చర్యకరమైన కార్యము మరి దేవుడు నాకు ఈ మోకాలు నొప్పి నరాలు నొప్పి తగ్గిపోవటం, యూరిన్ ఇన్ఫెక్షన్ పూర్తిగా నయం కావటం, నేను మామూలు పరిస్థితి ఎప్పటికంటే ఎక్కువగా నన్ను ఆరోగ్యంగా దేవుడు లేడి కాళ్ళ వలె నన్ను నడిపిస్తూ ఉన్నాడు, ఆశీర్వదించాడు. ఈ రెండు విషయాలు ఇక నేను లాభం లేదు, ఎక్కడికి వెళ్ళలేను, ఒంటరి ప్రయాణం చేయలేను అనుకున్న పరిస్థితుల్లో ప్రభు చేసిన మేలు ఇంత అని చెప్పలేను అనమాట. ఈ రెండు ఆరోగ్య విషయాల్లో చేశాడు. ఆత్మీయంగా కూడా దేవుని ఆత్మ, మనుషుడా నీవు హృదయంలో ఏమి విత్తుతావో ఆ పంటే కోస్తావన్నాడు. దేవుడు వెక్కిరింపబడు అని దేవుని వాక్యం మనం ఎరుగుదాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని విత్తుకొని వాక్యానుసారమైన జీవితం మనం జీవించినప్పుడు ప్రభువు మన ప్రార్థన ఆలకించి మరి ఆయన మహిమార్థమై తన పనిలో వాడుకుంటాడని నా జీవితంలో దేవుడు నెరవేర్చిన కార్యాలను బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మూడవదిగా సంఘం విషయంలో కూడా మరి డిసిప్లిన్ లేని కుటుంబాలు మరి కరెక్ట్ చేయబడి దేవుని పనిలో వాడబడాలి అనేటువంటి విషయాల్లో కూడా దేవుడు బయలుపరిచినాడు. సంఘములో మీరు కూడా ప్రార్థన చేస్తున్నారు, మంచి వాక్యం దేశకులు కావాలని, సంఘము మరి నూతన ఆత్మలతో మరి నింపబడాలని, ప్రజలతోటి సంఘ సరిహద్దులు విశాలపరచాలని కోరుకుంటున్నాం. అదే పరిస్థితుల్లో మరి వారు స్థానిక సంఘం అంతా కూడా వాడబడి ఆ వృద్ధులు మేముగా మిగిలిన ప్రభుదాస్ గారు, ఎలీషా గారు, అక్క, నేను బాధ్యత కలిగిన సంఘంలో మరి వాక్య క్రమంలో నడిపించుకోవడానికి ప్రభు సహాయం చేయటమే కాకుండా ఇంకా సెకండ్ జనరేషన్లో ఉన్న ఇద్దరిలో కూడా గొప్ప మార్పు వచ్చింది. మార్పు వచ్చి మారు మనసు పొంది సమాధాన సంబంధమైన మనసుతో కలిసి మాట్లాడుకోవడానికి, కార్యక్రమాల్లో సంతోషంగా పాల్పొందడానికి ప్రభు తన మహాకృపను బట్టి సమాధాన సంబంధమైనటువంటి మనసుని స్థానిక సంఘంలో ఆ ముఖ్యులుగా ఉన్నటువంటి బల దగ్గర పరిచయం చేసి ఆ ఇద్దరు వ్యక్తులకి మారు మనసు ఇచ్చినందుకు, సమాధానం కలిగి పరిచర్య చేయటానికి ముందుకు వచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నా. ఈ విషయాలు ఎంతో గొప్పవి కనుక నేను ఇంకా చేయవలసిన పని ఉన్నది అని నా ఆత్మ ప్రబోధిస్తూ ఉంది. అనేక స్థలాల్లో పని జరిగించి అనేక స్థలాల్లో దేవుని సాక్ష్యం ఇచ్చి సువార్త ప్రకటించాలని ఆశను కూడా దేవుడు నెరవేర్చబోతున్నాడని నమ్ముతున్నాను. నాకు ఇచ్చిన ఈ చిన్న వ్యాపారం కూడా చక్కగా మంచి అనుభవంతో ఆశీర్వదించి వ్యాపారం చేసుకునేడానికి సహాయపడిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ చిన్న సాక్ష్యం ఈ సంవత్సరంలో మరి 3 విధాలుగా నా గృహంలో వ్యాపారంతో కూడి 4 సంగతుల్లో గొప్ప కార్యాలు ప్రభు చేశాడు. ప్రతి విషయంలో మరి ఉదయకాల ప్రభు సన్నిధిలో కావచ్చు, జూమ్ మీటింగ్లో కావచ్చు, మరి ప్రార్థన సమయం ఉన్నప్పుడల్లా ఉదయకాలం 8:30 గంటలకు ప్రేయర్ వారియర్ గ్రూపులో ప్రార్థించడానికి కావచ్చు,
మరి ఈ విషయాలన్నిటిలో ప్రభు నన్ను వాడుకుంటున్నాడు. సమయముని సద్వినియోగం చేసుకునే భాగ్యం ప్రభు నాకు అనుగ్రహించాడు. ఈ సంవత్సర కాలంలో ప్రభుని స్తుతిస్తున్నాను. కృతజ్ఞతలు, వందనాలు తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తెలియపరుచుకుంటున్నాను. నా కోసం ప్రార్థించిన దేవుని దాసురాలు ప్రియ సహోదరి కెజియా గారు, వారి భర్త గారు, మరి ఈ జూమ్ మీటింగ్ లో ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నటువంటి మన కుటుంబం అంతా దాసురాండ్రందరూ కూడా నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడానికి ఈ అనుకూల ముఖాముఖిగా మనం ఎవరికి ఎవరు పరిచయం లేకపోయినప్పటికీ మరి ఈ ప్లాట్ఫామ్ ద్వారా మరి పరిచయం అయ్యి ఆత్మీయమైన సహోదరులంగా ఒకే కుటుంబంగా ప్రార్థన చేసుకునే భాగ్యం ఇచ్చినందుకు దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యము ప్రభు దీవించును గాక. ఆమేన్. ఉన్నానమ్మా వాణి అన్నాడు. సిస్టర్ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. మరి వరదానమ్మ గారు ఆకస్మికంగా ప్రభు దగ్గరికి పిలువ వారి ప్రాంతాలకు నేను వెళ్ళి చూశాను. సిస్టర్ని ఎలీషా గారిని, వారి సంఘ పెద్ద అక్కడ చాలా వృద్ధుడు. మరి ఎవరు సంవత్సరం మొదటి నుంచి చివరి వరకు ఉంటామో తెలియదు, వింటామో లేదో తెలియదు. కనుక మన కాలగతులు ప్రభు వశంలో ఉన్నాయి. అసలు జనవరి 1 వచ్చే వరకు కూడా మనలో ఎంతమంది ఉంటామో తెలియదు. ఆయన బ్రతుకుట క్రీస్తే చవైతే లాభం. కనుక మనం పోకడ ఎప్పుడో మనం రాకడ, ఆయన రాకడ ఎక్కడో మనం ఎప్పుడో మనకు తెలియదు. కనుక సర్వసన్నద్ధులై ఉందాము. ఆత్మ ప్రాణ దేహమును నిర్దోషంగా ఉంచుకుంటూ మరి విడబడిన కుటుంబంకు మరి దేవుడు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. వాణి వాళ్ళ అక్క మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా దేవుడు ఇంకో ప్రార్థనలు కంటిన్యూ చేద్దాం. ఇంకొక విషయం అండి, రాత్రికి మనవడు మనవరాలు హైదరాబాద్ బస్సు ఎక్కుతారు ఇంకొల్లులో. మొన్న వాళ్ళు వచ్చింది కూడా నిన్నగాక మొన్న ఉదయం దిగారు. 3 days ఉంటామన్నారండి. పిల్లలు ఈ రాత్రికి హైదరాబాద్ బస్సు ఎక్కిస్తాను. మరి ప్రయాణం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. జస్టిన్ జోయల్ వచ్చిన్నారు. ఓకే, చదువుకుంటాం అమ్మా. నెక్స్ట్ ఎవరు చెప్తారమ్మా సాక్ష్యము? వందనాలమ్మా. ఉన్నాను కుమారి. అవునమ్మా, దేవుడి నామానికి వందనాలండి. కూడి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను నిడదవోలు జీడం సంఘంలో సహోదరినండి. దేవుడు నాకు సండే స్కూల్ టీచర్గా 18 సంవత్సరాలు నిడదవోలు సండే స్కూల్ టీచర్గా చేశానండి. కొన్ని అన్ని వారికి పెద్ద వయసు తప్పున నేను విజయవాడ మా అబ్బాయి ఉంటాడు, మా అబ్బాయి దగ్గరికి వచ్చేసానండి. నేను కూడా ఎస్టర్ యూత్లో 4 సంవత్సరాలుగా కలుసుకుంటూనే ఉన్నాను. ప్రతిరోజు 4 to 5 వాక్యం వింటూనే ఉన్నానండి. ఈ విధంగా ఉంటుండగా నాకు ఇక్కడ జీడిఎం సంఘం లేక ఒకరోజు బస్సులో ఒక ఆవిడ ఇక్కడ సంఘం గురించి మేము దేవుడి గురించి మాట్లాడుకుంటుంటే ఆవిడ అన్నారు, పిల్లలకి సంఘానికి రెండమ్మా బాగుంటుంది అని చెప్పి అన్నారు. అలాగే వెళ్ళానండి. మొన్న జనవరి నెలలో వెళ్ళి ప్రార్థన చేసుకుంటా వాక్యం చెప్తుంటుండగా అక్కడ గర్భవతుల గురించి, గర్భిణీ స్త్రీల గురించి ప్రేరు అని చెప్పారండి. అప్పుడు ఆ రోజు దేవుడి వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. నాకు క్లాస్ అయిపోయాక, చర్చ అయిపోయాక చెప్పిన అంశాన్ని పెట్టి ప్రార్థన చేసుకోవటం అలవాటు అండి నాకు. నేను సండే స్కూల్ టీచర్ అని చెప్పాను కదండి. నా స్టూడెంట్ ఒక అమ్మాయికి పెళ్ళయ్యా 5 సంవత్సరాలు అయింది, కానీ పిల్లలు లేరన్నమాట. పిల్లలు లేకపోతే ఆ రోజున నేను వెళ్ళిన వారమే ఫస్ట్ గర్భఫలాల కోసం ప్రార్థన అని చెప్పేసి అని అన్నారు. నేను అక్కడే సంఘంలో చర్చ అయిపోయాక అక్కడ మోకరి వెళ్ళి ప్రార్థన చేస్తున్నానండి. ప్రార్థన చేస్తుంటే ప్రభా అక్కడ అలవాటు అక్కడ ఉన్న పద్ధతి ఏంటంటే వాళ్ళు వచ్చి మళ్ళీ సాక్ష్యం చెప్పుకుంటారంటండి.
నాకైతే అది తెలియదు కానీ నేను ఫస్ట్ టైం వెళ్ళాను అన్నాను కదండి. అప్పుడు అక్కడ మాకు నుండి ప్రార్థన చేశాను, ప్రభా నీ చిత్తం అయితే గనక, ఆ అమ్మాయి పేరు కరుణ నిడదవాలండి, ఆ అమ్మాయికి కనుక గర్భఫలం నువ్వు ఇచ్చాక ఆ బిడ్డని తీసుకొచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పిస్తాను అని చెప్పేసి అని ప్రార్థన చేస్తున్నానండి. ఇంటికి వచ్చాక ఆ అమ్మాయి తల్లికి ఫోన్ చేసి చెప్పానమాట. తల్లి పేరు రాధ. ఆ అమ్మాయి మేము శుక్రవారం మేము అందరం కలుసుకునే వాళ్ళమేనండి. రాధ ఇలాగా కరుణ గురించి ప్రార్థన చేసుకున్నాను, కరుణకి నెల తప్పగానే నాకు చెప్పు అని చెప్తే సరే ఆంటీ అని అన్నది. నేను ఆ రోజునే ఇంకప్పటి నుంచి ప్రతిరోజు ఆ అమ్మాయి పేరు పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆశ్చర్యకరంగా దేవుడు, అంటే నేను గొప్పదాన్ని ప్రార్థన పడాలని కాదు, నా ఉచ్చరాన్ని ప్రార్థన ఆలకించాడు. అలాగే మేము ప్రతిరోజు కూడా 11 to 1 గంట దాకా డిడిఎం గ్రూప్ అని మేము ఫోన్లో జూమ్ యాప్ లో కలుస్తామండి. అలా అందరి ప్రార్థన దేవుడు ఆలకించి, వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రార్థన ఆలకించి అమ్మాయికి గర్భాన్ని తెచ్చాడండి. తెచ్చాక ఆ ఇంటికి ట్విన్స్ ఇచ్చారు. ట్విన్స్ ఇచ్చాక మళ్ళీ మధ్యలో కొంత ప్రాబ్లం వచ్చిందండి. ఒక బిడ్డ ఎక్స్పైర్డ్ అయింది. అయినప్పటికీ కూడా ఇంకో బిడ్డకి ఏమవుతుందో అనుకున్నాము. కేవలం ప్రార్థన ద్వారా నా బిడ్డ సజీవురాలుగా భూమి మీదకి వచ్చింది. అది కూడా ఆశ్చర్యకరంగా నార్మల్ డెలివరీ అయిందండి. ఆ పాపకి ఐదో నెలలు వచ్చాక విజయవాడ తీసుకొచ్చారు. ఇక్కడ సంఘంలో సాక్ష్యం చెప్పిందండి ఆ అమ్మాయి. దేవుడు ఆ విధంగా నా స్టూడెంట్కి గర్భఫలాన్ని ఇవ్వడానికి చేశారండి. అలాగే మళ్ళీ నా స్టూడెంట్ శ్రీకాంత్ అండి అబ్బాయి. ఆ అబ్బాయి కూడా కొన్ని ఇంచుమించుగా 3-4 సంవత్సరాలుగా పెళ్లి సంబంధం గురించి నెతుకుతుందని వాళ్ళ అమ్మగారు. నెతుకుతుంటే మాకు ఇక్కడ సంఘంలో చెప్పాను కదండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశం గురించి ఆ నెలంతా కూడా ఆ శుక్రవారాలు ఆ ప్రార్థన అంశం మీద చేస్తారండి ఇక్కడ. అలాగే వాళ్ళది ఆ అబ్బాయి పేరు శ్రీకాంత్ అని చెప్పాను కదండి. శ్రీకాంత్ గురించి అలాగే నేను నాకున్న స్టూడెంట్లు కొంతమంది వివాహం సిద్ధంగా ఉన్నారు, వాళ్ళందరి పేర్లు పెట్టి ప్రార్థన చేయటం మొదలు పెట్టానండి. అలా ఆశ్చర్యకరంగా దేవుడు అదే నెలలో ఆ అబ్బాయికి వివాహం కుదరటం, పెళ్ళి అవ్వటం కూడా జరిగిందండి. దేవుడు ఆ విధంగా ఆశ్చర్యకరంగా నా స్టూడెంట్కి వివాహం జరగటానికి కూడా సహాయం చేశారండి. ఆ విధంగా దేవుడు నా స్టూడెంట్స్ విషయంలో నన్ను వాడుకునే విధానాన్ని బట్టి, వాళ్ళ జీవితాల్లో చేసిన గొప్ప మేలు బట్టి దేవుడికి నామహిమ చెల్లిస్తున్నానండి. తర్వాత ఇంకొక విషయం అండి, మా అబ్బాయి పేరు రవి. వాడికి క్రిందటి నెల వారం రోజులుగా జ్వరం అండి. వాడు మందులు వేసుకోడు, హాస్పిటల్కి వెళ్ళడు, ఏమీ చేయడండి, అలాగే జ్వరంతో పడి ఉన్నాడు అనమాట. కానీ అతనికి సంఘ ప్రార్థన మొదలుపెట్టుకోగా వాడు హాస్పిటల్కి వెళ్ళటానికి ఒప్పుకున్నాడండి. తీరా ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళటానికి అయితే అడ్మిషన్ చేస్తారని చెప్పేసి తణుకు ఆర్ఎంపీ డాక్టర్ అండి, మా కోడలు పుట్టిన తణుకు, అక్కడ ఫ్యామిలీ డాక్టరు బ్రాహ్మణ అయినా కానీ ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు, చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తారండి. ఆయన వచ్చి చూసి బాగోలేదని చెప్పి, అదే అనారోగ్యం చాలా ఎక్కువగా ఉంది, జ్వరం చాలా ఎక్కువగా ఉంది, షుగర్ చూస్తే కనుక 350 దాకా ఉందని చెప్పేసి అక్కడ ఆయన ట్రీట్మెంట్ మొదలు పెట్టారండి. మొదలు పెడితే నేను ఫైనాన్స్గా చాలా వీక్ అండి. అయినప్పటికీ కూడా దేవుడు ఎంతగా కృప చూపించాడంటే, ఆ డాక్టర్ గారు స్కానింగ్ చేయించాలన్నారండి అర్జెంటుగాను. అలాగే స్కానింగ్ చేయించడంలోనూ, మందుల విషయంలోనూ, ప్రతి ఒక్క విషయంలో కూడా డాక్టర్ గారికి మా పరిస్థితి తెలుసండి. తెలిసి ఆయన స్కానింగ్ చేసి డాక్టర్ గారితో మాట్లాడారు. ఇంకో రకం ఏంటంటే ట్రీట్మెంట్, ఆ ట్రీట్మెంట్కి కూడా వాళ్ళతో మాట్లాడారండి. తర్వాత మందుల షాప్లో మా చుట్టాల అబ్బాయి, మా హాస్పిటల్లో మందుల షాప్ అండి అబ్బాయిది, ఆ అబ్బాయి దగ్గర చెప్పించుకుంటామని చెప్పేసానంటే ఆ అబ్బాయి కూడా వాళ్ళ డాక్టర్ గారితో మాట్లాడి మందులు ఇప్పించారనమాట. ఎందుకంటే 15,000 అవుతాయంటండి మందులకి. అటువంటి మందులు 12,000కే ఇప్పించాడండి మందులు. అలాగే డాక్టర్ గారు కూడా ప్రతి విషయంలో, స్కానింగ్ విషయంలో కాదు, టెస్ట్ విషయంలోనే కాదు, అన్నిట్లోనూ కన్స్ట్రక్షన్ ఇప్పించాడండి. అంతేకాకుండా డాక్టర్ గారు కూడా అప్పుడు మా కోడలు ఇక్కడ విజయవాడ కనకదుర్గ గుడిలో సెక్యూరిటీ గార్డుగా చేస్తాండి. జీతం కూడా పడలేదు అన్నమాట. ఎలాగ ప్రభా అని చెప్పేసి అలాగే దేవుడి దగ్గర గోజాడుతూనే ఉన్నానండి. దేవుడు ఆశ్చర్యకరంగా డాక్టర్ గారు అన్నారు, జ్యోతి నువ్వు, మా కోడల పేరు జ్యోతి అని, జ్యోతి నువ్వు కంగారు పడకు, నువ్వు ముందర రవికి ట్రీట్మెంట్ అవ్వని అని చెప్పేసి అని అన్నారు. హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసుకోకుండానే రోజు ఇంటికి వచ్చి పొద్దున్న సాయంకాలం సిరలు పెట్టడం ఏంటి, ఇంజక్షన్లు చేయటం ఏంటి, అలాగా 5 రోజులు ట్రీట్మెంట్ చేశానండి. ఆ రోజున అది ఇంతకీ లివర్కి చీమ పట్టిందంటండి.
ఈ ఇంజక్షన్ల వల్ల అయితేనే, ఈ సెలైన్ వల్ల అయితేనే కనుక ఆ చీమ అంతా ఒక చోటుకు వచ్చిందండి. ఇంజక్షన్ ద్వారా ఆ చీమ తీయటానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ఆశ్చర్యకరంగా వాడికి ఆరోగ్యాన్ని ఇచ్చి వారం రోజులకి ఇంటికి వచ్చాడండి. ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంటున్నాడు. దేవుడు ఆ విధంగా డాక్టర్లతో కూడా మాట్లాడి, ఆ డాక్టర్లు కూడా కన్సెషన్ ఇచ్చేట్టుగా స్కానింగ్లు, ఇంకోటి ఏదో అంటారండి, అవి చేయించుకున్నప్పుడు కూడా చేయించుకోవడానికి కూడా అన్నిటి విషయాల్లో కూడా ఎంతగానో సహాయం చేశాడనమాట. అలాగా బిడ్డకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్థుతి చెల్లించానండి. అలాగా చెప్పాను కదండి, గ్రూప్ అని చెప్పాను కదా, ఆ గ్రూప్ వాళ్ళు ఏంటి, అలాగే నేను రోజుకి 5-6 గ్రూపుల్లో ఉంటానండి. ఆ గ్రూపుల్లోనేంటి కేవలము ప్రార్థన ద్వారానే మన గ్రూప్ ఇందులో కూడా ఎస్టర్ గ్రూప్లో కూడా చెప్పానండి. అలాగా మొత్తం మీ అందరి ప్రార్థనల వల్ల బిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి, ఇప్పుడు లేచి ఆరోగ్యంగా తిరగటానికి దేవుడు సహాయం చేశాడు అనమాట. తర్వాత మళ్ళీ ఇంకొక విషయం, ఎక్కువ సమయం తీసుకున్నాను అనుకోద్దండి. వాడు ఇంచుమించుగా 15 ఏళ్ల క్రితం 12 ఏళ్ల క్రితం పడిపోయాడండి రాజమండ్రి బ్రిడ్జి మీద. బ్రిడ్జి మీద పడిపోతే పాప ఎవరో అడ్డొస్తుందని స్కూటరు గట్టి మీదకి ఎక్కేస్తుంది అంటండి. అప్పుడు పడిపోయాడు, కానీ దెబ్బలన్నీ తగిలినాయి, కానీ తలకి ఏమైందనేది మాకేమీ చెప్పలేదు. వాడు ఏమీ బాధపడలేదు, తలనొప్పి అని కూడా బాధపడలా. కానీ ఇన్నేళ్ళకి వాడు నడక తేడా వచ్చిందన్నమాట. డాక్టర్ గారు అన్నారు, అమ్మ దీనికి ఎంఆర్ఐ స్కానింగ్ తీయించాలి, అది 15,000 అవుతుంది ఏంటండి ఆ స్కానింగ్కి, తీయించాలని చెప్పేసి అని అన్నారు. ఆ అబ్బాయి ఎలా నడుస్తుంటే కాలు ఈడ్చి నడుస్తుంటాడండి, కాలు ఎగరేస్తూ లేకపోతే ఈడ్చి నడుస్తాడు. మనకలాగా సాఫీగా నడవలేడు, నడిస్తే గనక తూలిపోతూ ఉంటాడు. అటువంటి బలహీన పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ డాక్టర్ గారు అన్నారు, ఇలాగ ఎంఆర్ఐ స్కానింగ్ తీయించాలి జ్యోతి అని చెప్పి అన్నారంట. సరే అని చెప్పేసి నీ మందులు అవన్నీ వాడక తీద్దిగల కంగారు లేదని అన్నారు. కానీ దేవుడు 15,000 పెట్టి ట్రీట్మెంట్ చేయిస్తానని కూడా చెప్పానండి మా అబ్బాయికి. కానీ ఇప్పుడు ఏమొద్దమ్మా, బాగానే ఉంది, నేను పర్లేదు, బాగానే నడుస్తున్నాను అని చెప్పేసి అని అన్నాడు. నడకది కూడా పెద్ద పర్వాలేదండి, దేవుడు ఆ విధంగా వాడిని స్వస్థపరిచాడండి. దేవుడు చేసిన మేళ్ళు ఈ సంవత్సరంలో నా నవంబరు అంతా చాలా చాలా వేదనకరంగా నడిచిందండి. నవంబర్ నెల అంతా కూడా కేవలము దేవుడు ప్రార్థన ద్వారానే ఆర్థిక అవసరాలేంటి, ఆరోగ్య విషయాలేంటి, ప్రతి ఒక్క విషయంలో కూడా ఎంతగానో సహాయం చేశాడండి. దేవుడు చేసిన మేడకి ఏమీ ఇవ్వలేక నా హృదయంలో ఉన్న చిన్న స్థితి ఆరాధన ఆయనకే చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసిన మీ గ్రూప్ ఎస్టర్ గ్రూప్ వారికి, అలాగే ప్రతి ఒక్క గ్రూప్ వారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. తర్వాత మిమ్మల్ని చూసినప్పుడల్లా నేను చాలా సిగ్గుపడతాను అనమాట. ఎందుకంటే నాకు 68 ఏళ్ళు. నేను సండే స్కూల్ టీచర్గా చేశాను, సివిల్ సమాజంలోనూ చేశాను. కానీ ఇక్కడికి వచ్చాక, విజయవాడ వచ్చాక ఏ పరిచర్య లేదండి. చాలా బాధగా ఉంటుందన్నమాట. కానీ ప్రభా ఏంటి ఇలాగా చక్కగా ఆవిడ ఎన్ని ఆత్మలు సంపాదించుకుంటున్నారు, ఎంతమందికి ఆవిడ ఆదర్శంగా ఉంటున్నారు అని చెప్పేసి మీ గురించి ఆలోచించినప్పుడు, మీ గురించి ప్రార్థన చేసినప్పుడు, నేను మీకులాగా పరిచర్య చెయ్యాలి అనేటువంటి ఆశ అయితే కలిగి ఉన్నాను. కానీ అటువంటి ఆశ ఇక్కడ తీరే పరిస్థితి ఏమీ కనిపించట్లేదండి. దేవుడు మిమ్మల్ని నాకు ఆదర్శంగా ఇచ్చిన దేవాదేవునికి వందనాలు. దేవుని చిత్తమైతే కనుక నేను మీలా పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. నా గురించి ప్రార్థన చేయమని కోరుతున్నాను. తర్వాత మా ఇంట్లో మేము 14 మంది అండి. నేను ఒక్కదాన్నే రక్షింపబడ్డాను. నాకు కూతురు, కొడుకు అండి. కూతురు కుటుంబ సభ్యులు 5, కొడుకు కుటుంబ సభ్యులు ఎనమండుగురండి. అంటే ముది మనవలను కూడా ఎత్తాను నేను. నాకు 5 మనవలు, 2 ముది మనవలు అండి. వాళ్ళందరి రక్షణ కొరకు ప్రార్థన చేయమని కోరుతాను. దేవుడిచ్చిన సాక్ష్యం దీవించను కాక. ఎక్కువ సమయాన్ని తీసుకున్నానమ్మా, ఏమనుకోండి. పర్వాలేదండి. దేవుని మేలు చెప్పడం, దేవుని మహింపరచడం చాలా ప్రాముఖ్యమే. వ్యర్థమైన మాటలు కావు కదా. సోదరి చెప్పినట్టుగా 5 కవల పిల్లల యొక్క ఆర్డినరీ డెలివరీస్లో ఒకరు చనిపోయిన, ఒకరిని దేవుడు క్షేమంగా ఉంచడం, కొడుకు విషయంలో, అలాగే కోడల విషయంలో దేవుడు చేసిన అద్భుతాలు, ఆర్థిక విషయాల్లో, ఆ యొక్క డాక్టర్ ఫీజు, వీటన్నింటిలో కూడా దేవుడు అన్ని తగ్గించడం, ఎన్ని విషయాల్లో హెల్ప్ చేయడం సోదరి చూసిన సంగతులు, మరి దేవుడు జరిగించే సంగతులు మనందరితో చక్కగా చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ముఖ్యంగా ఆత్మను ప్రభు దగ్గర నడిపించాలన్న ఆశ బిడ్డకుంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కలగలేదట.
మరి తన ఆశను దేవుడు నెరవేర్చలాగున తగిన సమయము అనుకూలతలు దేవుడు ఆ బిడ్డకు కలుగజేయలాగున ఇంకా కుమారి రత్నం గారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇంకెవరైనా సిద్ధంగా ఉన్నారమ్మా నెక్స్ట్ చెప్పడానికి? ఎవరమ్మా నెక్స్ట్ సిద్ధంగా ఉన్న వాళ్ళు చెప్పండి. అక్క కిర్జక్క వందనాలక్క. అన్నాను నాయన, చెప్పండి. నేను చెప్తానక్క. ఓకే. ప్రభునామమున అందరికీ వందనాలను. అన్నారు. గొప్ప ప్రేమమేలు ఈ సంవత్సరం ఫిబ్రవరి 5వ తారీఖున మీకు తెలిసిన విషయమే, నేను మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ముందు రోజు 4వ తారీఖు నా పిల్లలు ఇద్దరు కొడుకు కోడలు నన్ను అక్కడ వదిలిపెట్టి వచ్చినారు. ఆ రోజు రాత్రి అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఆటో అదే అంటుపోయింది. ఎట్లెట్లా అనేది ఇంకా ఇంతవరకు ఏమీ తెలియదు. అప్పుడు సీసీ కెమెరాలు కూడా పెట్టలేదు. అయినా ఇంటికి దగ్గరలోని ఇంటికి ఎదురుగానే హోసన్న మందిరం ఉంది. ఆ మందిరంలో పాస్టర్ రాత్రంతా వాళ్ళు తెల్లవారి ఫస్ట్ ఆదివారం అంటే బల్లారాధన వారానికి ఒక్కసారి ఇస్తారు వాళ్ళు, మనకులాగా ప్రతి వారం ఉండదు. రాత్రంతా మేలుకుంటారట. పాస్టర్ మేలుకొని బైబిల్ చదువుకోవడము ప్రార్థన చేసుకోవడంలో ఉంటారు. మంటలు కనపడినాయని ఆ విధంగా మందిరంలో ఉండే వాళ్ళు పండుకున్న వాళ్ళని అందరినీ నిద్రలేపి యవనస్తులంతా గోడ దూకి వచ్చి ఆర్పడం అది చేయడం వల్ల ఆటో ఒకటి కాలిపోయింది. కొత్త ఇంటికి పెయింట్లు పెట్టినది అవన్నీ భంగం అయిపోయినాయి. కొద్దిగా సరుకు మొత్తానికి 4 లక్షలు లాసు. అయినా దేవుని యొక్క అద్భుత కార్యం కాకపోతే వారిన ప్రభువు వారిని మేలుకొల్పి మెలకువతో ఉన్న వాళ్ళైనా అక్కడ చూడటం అనేది గొప్ప సంగతి. చూసి ఆ విధంగా ఆర్పకపోతే లైఫే లేకపోనేమో. ఎందుకంటే చాలా ఎక్కువగా కర్రలు ఉంటాయి, తర్వాత మిషన్లు, ఆయిల్ చాలా ఉంటాయి. అవన్నీ పోయినాయంటే చాలా ఇబ్బంది. దేవుడు చేసిన గొప్ప మేలు 4 లక్షలు అయినా కానీ దేవుడు మమ్మల్ని కాపాడినాడని నేను దేవుడికి ఎంతగానో కృతజ్ఞతలను. అంత మాత్రమే కాకుండా మానక మా గురించి మీరు ఎంతగానో ప్రతి విషయంలో ప్రార్థన చేస్తున్నారు. అంతేకాకుండా ఒకరి మొహం ఒకరం చూసుకోకపోయినప్పటికీ ఏ కష్టకాలం వచ్చినా కొంతమంది ఫోన్లు చేసి మరి సుధక్క, షారా, ఇట్లా కేజమ్మక్క మరీ ఆదరించినారు. ఎంతో ప్రేమతో, బంధువుల కంటే ఎక్కువ ప్రేమతో ఆదరణ మాటలు చెప్పడం అది చాలా సంతోషము. నిజంగా కేవలం ఆయన రక్తంలో కడగబడ్డం వల్ల మాకెంతగానో ప్రభు సన్నిధి దొరికింది. జూమ్ మీటింగ్ వరప్రసాదన ద్వారా ఈ విధంగా జాయిన్ కావడము నిజంగా చాలా దేవుని యొక్క అద్భుతమని నమ్ముతున్నాను. ఎస్టర్ ప్రేయర్ వల్ల నేను ఎంతగానో ఆత్మీయంగా బలపడుతున్నానని చెప్పవచ్చు. అంతకుముందు కంటే ప్రతిరోజు అనుదినం ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడు, ఏ విషయాలు చెప్తారు అని ఎంతగానో ఆశతో సాయంత్రం 4 అయినప్పటి నుంచి ముందు నుంచి ఎదుర్చుంటాం, ఎప్పుడు సమయం అవుతుంది ఎప్పుడు కూర్చున్నామని. అంత మాత్రమే కాకుండా ఈ లోకంలో బిజీ ప్రపంచం, ప్రతి ఒక్కరు ఎన్నో వ్యాపకాలు, అస్సలు బైబిల్ చదువుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, ప్రభు సన్నిధిలో ఎక్కువ గడపడానికి సమయం లేని పరిస్థితులు ఆ విధంగా బ్రతుకుతున్నారు. నేను కూడా కరోనాకు ముందు వరకు అలాగే ఉండేదాన్ని. దేవుడి మహాకృప వల్ల, పిల్లల మంచి మనస్తత్వం వల్ల నాకు రెస్ట్ ఇవ్వాలని వాళ్ళ నాన్నకు కూడా ఎదురు చెప్పి నన్ను ఇంట్లో ఉంచటం వల్ల నేను ఈ విధంగా ఉండగలుగుతున్నాను. ఇది కూడా దేవుని యొక్క మహాకృపనే. నిజంగా ఈ విధంగా ఉంటానని అనుకోలేదు. సెల్లును కూడా దేవుడు అద్భుత రీతిగా ఇచ్చినాడు, పెద్ద సెల్లును కూడా. అన్నయ్య వాళ్ళు గృహప్రవేశం చేసుకుంటే 5,000 ఇస్తాం, మంచి బట్టలు తీసుకోమంటే అన్న ఏమి వద్దు, బట్టలు ఏమనుకోవద్దు, నాకు ఒక్కటి కావాలి, సెల్లు కావాలి, మంచిగా వాక్యం వినాలి, దేవుడి సన్నిధిలో గడపాలి అంటే అన్యుడైన అన్నయ్య కూడా ఒప్పుకోవడానికి దేవుడు మంచి మనసునిచ్చినాడు. నిజంగా ఇవన్నీ దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలే. అంత మాత్రమే కాకుండా గత 4 నెలల క్రితం మా ఆయన గిర్నీలో ఉంటుండగా 2 ఏళ్ళు కట్టినాయి. ఆ బెల్ట్ ఊడి పడింది. అది ఊడి పడకపోతే చెయ్యేలాకపోతుంది. మిషన్లు అనేటివి అటువంటివి అనమాట. దేవుని మహాకృపనే ఆ 2 ఏళ్ళ గాయాలు కూడా త్వరగా మాన్పినాడు దేవుడు. దేవుడు చేసిన మేళ్లకు జీవిత కాలం అంతా నేను రుణస్త్రాలని ఒప్పుకుంటున్నాను. అంత మాత్రమే కాకుండా 2 సార్లు టైఫాయిడ్ జ్వరం వచ్చినా కానీ
ప్రభు సన్నిధిలో మొరపెట్టగా ఆయన ముట్టి స్వస్థపరిచినాడు. ఇంతవరకు సజీవులంగా మమ్మల్ని ఉంచడమే కాకుండా నాకు రేపు జనవరి 15కు 63 పడుతుంది. నా భర్తకు 67 పడుతుంది. షుగరు, గ్యాస్ ట్రబుల్, బీపీ ఏది ఎటువంటి అనారోగ్యం లేకుండా దేవుడు ఇంతవరకు కాపాడుతున్నాడు. అన్ని దేవుడికి నిజంగా ఏ వేనేళ్ళు పొగిడినా రుణస్రాలను ఒప్పుకుంటున్నాం. ఎన్నో మేలు చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా నాలో ఒక ఆశ, అన్ని జనాంగం నుంచి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇంతవరకు బంధువుల్లో ఎవ్వరికి రక్షణ లేదు. కేవలం అల్లుడు అమ్మ వాళ్ళు మాత్రమే నమ్ముకున్న వాళ్ళు. పెళ్లికి ముందు నుంచే కోడలు అమ్మ వాళ్ళు పెళ్లికి ముందు నమ్ముకున్నారు, కానీ కొడుకు వివాహం కొరకై వారు మళ్ళా దేవుడిని వదిలిపెట్టి విగ్రహారాధన చేస్తున్నారు. అయినా బిడ్డ అక్కడే కోడలు రక్షణ పొంది ఉండింది కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ ఈ విధంగా దేవుడు ఏర్పరచుకున్నందువల్ల ఈ సమయంలో బాధ్యతలు ఏమీ లేవు. దేవుడు గొప్పగా కార్యాలు చేస్తున్నాడు. ఆయన నిమిత్తమే అనేక చోట్లకు వెళ్ళి ఎంతో మంది ఉంటారు. ఎన్నో చోట్ల ఇల్లు మార్చి ఇప్పుడు సొంతం ఇంటికి వచ్చినాము. అక్కడికంతా వెళ్ళి వాళ్ళని పలకరించినట్టు ఉంటుంది. యేసు వార్త చెప్పాలని ఎన్నో ఏళ్ళుగా నా కోరిక. కానీ నా భర్త దేనికి సహకరించటం లేదు. ఆయన మొదటగా 1000 మందికైనా కానీ వంట చేసే వరం దేవుడిచ్చినాడు. మంచి తలాంతును, అలాగే ఎంత ఓర్పు సహనంతో ఎంత ఎండలైనా కానీ పోలూరు మీటింగ్స్ అక్కడంతా వంటలు చేసేవాడు. మందిరంలో ఏ సేవకుడు వచ్చినా వాళ్లకు పరిచర్య చేయడం, ప్రతి ఒక్కరికి మోహనన్న అంటే కూడా అంత బాగా తెలుసు. అటువంటి అతను ఈ మధ్య కాలంలో మందిరానికి ఖచ్చితంగా వస్తాడు, కానీ ఆ ఆసక్తి లేదు. మొదట ఉన్నటువంటి ఇల్లు దర్శించడం, మా పాస్టర్ బర్ణవాసనతో పాటు ఎక్కువగా ఇల్లు దర్శించడానికి వెళ్ళేవాడు. చలేని కాదు ఏదైనా. కరోనా అప్పుడు కూడా చాలా మంది పాస్టర్ సంఘ పెద్దలు కూడా వెళ్ళేవారు కాదు. ఎవరైనా మరణిస్తే సంఘంలో వాళ్ళు సమాధుల తోటకు వెళ్ళి ఆ కార్యక్రమం ఎక్కడ కరోనా అంటుకుందో అని ఎవరు వెళ్ళేవారు కాదు. ఈయన కరోనా సమయంలో కూడా అన్ని చోట్లకు ఎక్కువగా ఇక్కడ పరిహార కార్యక్రమాన్ని ముగించుకొని రావడము కాకుండా ఆ కరోనా ఎంత మాత్రము నాకు మా భర్తకు ఎవ్వరికి కూడా ఏమి రాకుండా తెప్పించుకున్నాడు. అది ఇంట్లో పెట్టుకుంటారా మీ ఫోను? ఏమంటారు, కిడ్నీ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఎంతో మంది జనాలు వస్తూ ఉంటారు రొట్టె పిండి, దోసపిండి, కారం పొడి వేసుకోవడానికి. ఆ కరోనా సమయంలో ఆయన ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండకుండా ఎక్కువగా వెళ్ళేవాడు. అందరు అనేక మంది బంధువులు, మా పెద్ద వదిన చనిపోయింది, పెద్దన్న భార్య, ఆమె అనేది కుర్చీలో కూర్చోబెట్టి కట్టేసి బెడ్రూమ్లో ఉంచండి అని. మేము ఆ పని చేయలేదు, కానీ ఎల్లవేళలా దేవుడికే మొరపెట్టుకున్నాను. ఎంత జనాభా వస్తుంటారు. ఆ కరోనా అనేది లోపల ఎవరికి ఏముండేది తెలియదు. ఎంతమంది వచ్చినా కానీ కరోనా రాకుండా కాపాడినాడు. దేవుని యొక్క అత్యద్భుతం అనే చెప్పవచ్చు. ఇంట్లో కోడలు కొడుకు కూడా చిన్న బిడ్డలు ఉన్నారు, మనవడు మనవరాలు, ఏమవుతుందో అని భయపడినారు. కానీ కరోనా రానియకుండా దేవుడు కాపాడినాడు. ఇంతవరకు ఆయన కాపుదల భద్రత ఉంచినాడు దేవుడు. అంతేకాకుండా బిడ్డలు ప్రత్యూష, అల్లుడు ప్రభుకుమారు కూడా ఇద్దరికి కరోనా వచ్చింది. ఆ సమయంలో చిన్న బిడ్డలు ఇద్దరున్నారు మనవళ్ళు, వారి కొడుకులకు ఎక్కడ చిన్న బిడ్డలు అని చెప్పి అప్పుడు అన్నదమ్ములు కానీ తోడికోడళ్ళు అయితే తమ్ముళ్ళు వాళ్ళ ఇంటికి పిలుచుకోవాలి పిల్లల్ని, అంటే వాళ్ళకి ఎక్కడ చేయాల్సి వస్తుందో పరిచయం అని ఒకరు నడుము నొప్పులని పుట్టింటికి పోవడం, ఇంకొకరు ఇష్టంగా మాట్లాడడం. ఇట్లా చేస్తే ఇద్దరు తమ్ముళ్ళు కలిసి 2 రోజులు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఆ బట్టలన్నీ మళ్ళీ వాషింగ్ మిషన్లో వేసి చిన్న బిడ్డలవి ఎంతటి ప్రేమ, ఎంతో బాధపడుతూ ఇంతమంది 4 అన్నదమ్ములు హైదరాబాద్లో ఉండి కూడా పిల్లల్ని చూసుకోలేకపోతున్నాం. అన్న వదిన ఎంతగానో ప్రతి ఒక్కరికి సహాయం చేసినారు అన్నదమ్ములకు. అంత చేసిన ఈ పిల్లల్ని చూసుకోలేదని కర్నూలు దాకా వచ్చి పిల్లల్ని వదిలిపెట్టిపోయినారు. మా కోడలు ఎంతో సహృదయంతో, మేము ఇక్కడ చిన్న బిడ్డలు ఉన్నారు ఎక్కడేమవుతుందో ఒక ఇల్లు తీసుకొని ఉండాలనుకున్నాం, కానీ కోడలు అసలు ఒప్పుకోలేదు. ఏమీ కాదు, మనతో దేవుడు ఉన్నాడని చెప్పి ఇంట్లోనే పెట్టుకున్నాం. ఆ పిల్లలకు కూడా ఏం కాకుండా కాపాడినారు. కానీ అక్కడ అల్లుడికి చాలా ఇబ్బంది అయింది. ఒక్కటి అమ్మ నువ్వు వెళ్ళని మా కొడుకు కోడలు భర్త అన్నారు. అమ్మ వద్దు, వృద్ధాప్యంలో కరోనా వస్తే తట్టుకోవడం కష్టం, అమ్మ వద్దు, నువ్వు అక్కడ పిల్లల్ని చూసుకున్నది. బిడ్డ ఎంతగానో బాధపడింది. రాత్రంతా అస్సలు ఒలుకు పలుకు లేకుండా అల్లుడు చాలా ఎక్కువ ఇబ్బంది అయిపోయింది.
అటువంటి సమయంలో కూడా బిడ్డ చాలా కష్టపడిన దేవుడు ఎంతగానో కాపాడినాడు. ప్రత్యూషకు వచ్చింది కరోనా, ప్రభుకుమార్కు అబ్బాయికి ఇంకా ఎక్కువైపోయింది. అయినా దేవుడు చేసిన మేలు లెక్కలేనని ఈరోజు అవకాశం వచ్చిందని విన్నవించుకుంటున్నాను. బిడ్డలిద్దరికి మంచిగా అయిన తర్వాత సుమారుగా 15 రోజులు 20 రోజులు మన వాళ్ళు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. చక్కగా మంచిగా కోడలు చూసుకుంది. ఇద్దరం కూడా బిడ్డలను మరలా వెళ్ళి అక్కడ వదిలిపెట్టి రాగలిగినాను. ఇవన్నీ కూడా దేవుడు చేసిన మేలు లెక్కలేనని ఉన్నాయి. దేవుడు చేసిన ఉపకారములు ఈ దేనిని మరొకము అని చెప్తారు. కానీ మతి మరుపు వల్ల ఎన్నో, కానీ ప్రతి క్షణం దేవుడు మమ్మల్ని కాపాడుతూనే ఉన్నాడు. ప్రతి చిన్న విషయంలో కూడా ఎవరికి చెప్పుకోలేకపోయినా ప్రభువాని కన్నీటి ప్రార్థన చేస్తేనే దేవుడు ఎంతో ఆదరిస్తున్నాడు. కానీ మీరందరూ భారంగా మా కొరకు ప్రార్థన చేయండి. ఈ వృద్ధాప్యంలో ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకుంటే పిల్లలకు ఇబ్బంది అవుతుందని వెళ్ళాలనుకుంటున్నాం. ప్రార్థనలో కనిపెట్టండి. దేవుడి చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ప్రభు ఈ సాక్ష్యాన్ని జీవించిన గాక. వందనాలకు అందరికీ ఉన్నానమ్మా. దేవుడు గతంలో కుమారుడు వ్యాపారంలో ఆ ఇల్లు కాలినప్పుడు కుమారుడు కాలిపోలేదని సోదరి దేవునికి స్తోత్రం చెప్పింది. అది ఎంత ఆశ్చర్యం. 4 lakhs నష్టమైన కుమారునికి ఏం కాలేదని తల్లి దేవునికి స్తోత్రం చెప్పగలిగిన విశ్వాసం బిడ్డకు దేవుడు ఇచ్చాడు. ఇందాక మీరు విన్నారు అన్ని విషయాలు. భర్త కొరకు ఎక్కువ ప్రార్థన చేయాలి. ఎంత ఎక్కువగా దేవుని సేవలో సేవకుల మధ్య తిరిగిన వాడు మోహన్, ఆయన ఇప్పుడు వెనకబడి ఉన్నాడు. రాకడ ముందర దేవునితో హెచ్చరించబడి ఆయన ముందుకు వచ్చేలాగా ప్రార్థన చేస్తాం. మరి వాళ్ళ ఫ్యూచర్ ఎక్కడ ఉండాలో ఏమో ఇప్పుడే చెప్పింది కదా, కనుక వృద్ధాప్యంలో వారు ఎక్కడ ఉండాలో ఏమో అసలు సంగతి ఏంటో తెలియదు. కనుక ఈ విషయంలో కూడా మనం ప్రార్థన చేద్దాం. అందరికీ అన్ని విషయాల్లో ఎంతగా హెల్ప్ చేస్తున్నాడో ఆయన కృప, ఆయన మహిమ కార్యం బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ కుటుంబం కొరకు ఎక్కువగా ప్రార్థన చేద్దామండి. నెక్స్ట్ ఎవరు చెప్తారు నాన్న? ఇరవై 26 మంది ఉన్నాము. నెక్స్ట్ ఎవరు చెప్తారు? కొండమ్మ చెప్తావా? చెప్తాను చిన్న సాక్ష్యం. ఓకే. దేవుని కృపలో ఈ సంవత్సరంలో దేవుడు అనేకమైన మేలు నా పట్ల చేసినాడు. నా కుటుంబం పట్ల, నా పిల్లల పట్ల దేవుని కృప అది. మరి గత ముందు సంవత్సరం అంతా ఎప్పుడు చెల్లి పెట్టుకొని చూస్తుంటాను, కళ్ళు వస్తాయి నీకు, మెంటలు వస్తుంది నీకు అనేవాడు మా ఆయన. చూడనిచ్చేది కాదు, పెట్టుకొని ఇచ్చేవాడు కాదక్క దేవుని కృపతో. ఇప్పుడు ఏమైందంటే ఈ సంవత్సరం అంతా కూడా వింటన్నాడు. నేను పెట్టుకొని వాక్యం పెట్టుకొని కూర్చున్నప్పుడు అంతా వింటాడు. విన్నప్పుడు బయట ఇంట్లోకి వచ్చినప్పుడు ఏమంటాడంటే నీ పాత్ర అయిపోయిందా అని అడుగుతాడు. అది గొప్ప కార్యం, దేవుని కృప అది. నువ్వు చేసినావు అప్పుడేను అంటాడు. చేసినాను, ఒకసారి చేసినాక వస్తాడు, ఒకసారి చేయకినా కూడా వస్తాడు. చేస్తాన్నా కూడా అన్నం పెట్టన్నాడు, పెట్టుకొని తింటాడు. అట్లా మళ్ళీ మందిరానికి కూడా సెకండ్ సాటర్డే 3వ శనివారం మనకి ఉపాస ప్రార్థన ఉంటుంది కదా, ఆ ప్రార్థనలో కూడా నిన్న రేపు ఆదివారం ఈ రోజు ఎందుకు పోతావు, పోయా ఏం అవసరమా తర్వాతకి పోయేకి అట్లా కూడా అనేవాడు. ఈ సంవత్సరం ఎప్పుడన్నా చర్చి వాళ్ళ ఉపాస ప్రార్థన ఉంది అంటేనా సరే లేచి పెడతాను రెడీగా అనేవాడు. తీసిపెట్టి వస్తాడు. మళ్ళీ తెలిసిపోయి కూడా ఒకసారి వస్తాడు. అది పెద్ద గొప్ప నాకు అది సంతోషం కనిజం అంటేనా. అంటే ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా నన్ను చేసుకుని ఇచ్చేవాడు కాదు. పొద్దున్న తెల్లవారు చేస్తానే ఉంటావే అట్లా ఇట్లా ఏంది అది అనే కసురుకుండేవాడు. కసురుకోకుండా ఇప్పుడు గమ్మని ఉంటాడు, ఏం మాట్లాడడు. అందరిని బట్టి కూడా నేను దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తాను. అతనికి విశ్వాసం లేకున్నా కూడా నన్ను చూసుకొని అతను కొంచెం అట్లా ఇదేస్తాడు. అది ఒక అద్భుత కార్యము. మళ్ళీ పిల్లల విషయంలో కానీ
అమ్మ కూతురు విషయంలో కూడా చాలా నేను నేను ఒక నెల అంతా ఒకసారి ఏమనుకున్నాయంటే ప్రభా ఎందుకు నాయనా ఈ బిడ్డకి ఇట్లా శ్రమలు చిన్న పాప పుట్టినప్పటి నుంచి అమ్మాయికి సరిగ్గా బాగుండేది కాదు. ఒక నెల బాగుంటే ఒక నెల బాగుండేది కాదు. ఇట్లా ఉంటుంది చూడమ్మా రక్షణ మందు నువ్వు ఎప్పుడు ఏమవుతాం కూడా తెలదు మనం అంటే నా కుటుంబంలో ఎట్లుంది కదమ్మా, నేను వాళ్ళందరినీ వ్యతిరేకించి ముందుకు వచ్చేక నాకు కాదు కదా. వాళ్ళంతా విగ్రహారాలు, వాళ్ళ అత్త మామ భర్త వాళ్ళందరూ విగ్రహాలు చేస్తారు. ఈ అమ్మాయి అయితే పూజ ఏమి చేయమని చెప్పరు, వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళ మామ అత్త చేసుకుంటారు. ఈమెనైతే చేయనీరు, చేయమని ఏమి చెప్పరు. అది ఒక అద్భుతమే కదా. లేకుంటే ఖచ్చితంగా నువ్వు చేయాలమ్మా అంటే చేయాల్సిందే కదా తప్పకుండా. ఆ దేవుని కృప అది చేయని చెప్పరు. అది ఒక అద్భుతకారం. శుక్రవారం మధ్యాహ్నం వరకు అన్నం తినకుండా ఉంటుంది నాతో సరిగ్గా. ఎందుకమ్మా నువ్వు అట్లా ఉంటావు అంటే ఏమోలేమ్మా నేను కూడా ఉంటాను అని ఉంటుంది. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఉంటుంది. ఉండేది కాదు నిజంగా దేవునికి చోటు ఇల్లమ్మ మన హృదయంలోను. ఇట్లాంటి ఉన్నా ఒకటి లేకున్నా ఒకటేను. నువ్వు ఊరికనే శరీరం నష్టపరుచుకునేది కాదు. దేవునికి అనుకొని దేవుని హృదయంలో స్థానం ఇవ్వాలా అంటే నేను ఎప్పుడోసారి ఖచ్చితంగా నేను నమ్ముకుంటానమ్మా దేవుని రక్షణ పొందుతానని చెప్పి పెద్ద పాప పుట్టినప్పుడు నేను నా బిడ్డ బతికితే నేను బాప్తిసం తీసుకుంటామా అని నాకు వాగ్దానం చెప్పింది. ఆ మాట నేను గుర్తు చేస్తే అమ్మ ఇట్లా అంటుంది, అక్క ఇట్లా మా ఇంట్లో ఇట్లా ఉంది కదమ్మా, నేను ఎట్లా వాళ్ళందరినీ ఎదిరించి వచ్చేకి కాదు కదా, నిదానంగా నేను కూడా నమ్ముకుంటానని ఆమె చెప్తా ఉంటుంది. అది ఒక పెద్ద సాక్షి అనుకున్నాను. కానీ ప్రభా సమయం ఉంటుంది కదా, ఏ దానికైనా కూడా ఒక రాజు సమయం వస్తుంది, ఆ సమయం కోసం ఎదురు చూడాలి కదా అని నేను ఆశతో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. చర్చిలో మందిరంలో కానీ చెప్తాను, పాస్ ప్రార్థనలు దీంట్లో జూన్లోను అంతలక్క చెప్పుకుంటా వస్తాను. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాము. మళ్ళీ మా పెద్ద కోడలు వాళ్ళ అమ్మ కానీ ఆమెకు కానీ ఎప్పుడన్నా ఏ విషయంలో కూడా దేవుడు ఇట్లుంటాడమ్మా, ఇవన్నీ అర్థమే, ఈ రాగాలు రొచ్చులు ఇవన్నీ మామూలుగా వచ్చేటివేను, మట్టి చెల్లడానికి ఏమైనా రావచ్చు ఏమైనా పోవచ్చు, రేపు ఒక రోజు నరకం ఉంది, ఆ నరకం నుంచి మనం తప్పించుకోవాలా అని ఆమెకి సారికి చెప్పేదాన్ని నేను. ఆమె దేవుని కృపతో ఆమె ఏం చేసింది, ఈ మధ్య మందిరానికి వస్తుంది, ఇంట్లో పూజ కానీ చేయడం భార్య భర్త కూడా చాలా పొద్దున్న లేస్తానే అప్పుడు నీళ్లు పోసుకొని ఆ పక్కకు మళ్ళుకోసి తూర్పుకు మళ్ళుకొని దండం పెట్టుకునేవాడు అక్క. అట్లా వాడు ఈ మధ్య నిన్న శుక్రవారం మన బేస్తవారం పండగ కదా, పండగ రోజు పిలిచినామా భోజనానికి రండి అన్నా అని వచ్చినారు, భోజనం చేసుకోమని. శుక్రవారం కానీ బేస్తవారం కానీ శనివారం కానీ వాళ్ళు ముట్టరు, మాంసం ఇట్లా ముట్టే వాళ్ళు కాదు. వాళ్ళన్నీ ఆచారాలు సంవత్సరంలో 3 నెలలు వాళ్ళు మటన్ చికెన్ తినరు. ఎన్ని మాసాలు అంట వాళ్ళకి. అట్లా విషయంలో కూడా దేవుడు వాళ్ళ కుటుంబంలో కూడా ఎంత అద్భుతకారము. యా దేవుడు ఉన్నాలే మాకు అన్ని ముక్కి సాలైంది, మాకు ఇంకేం లేదులే అని వాళ్ళ బంధువులతో అంటున్నాడంట ఆయన నోటితోనే. ఇక వివాహం వాళ్ళ అన్నుల అబ్బుడికి మా పెద్ద అబ్బాయికి పెళ్లి చేసినప్పుడు వాళ్ళ కూతురు అనిందంట పెద్ద పాప, అన్నా నన్ను ఎందుకు అట్లా వాళ్ళకి ఇస్తున్నావు, దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఇస్తున్నావు, ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం ఉందని వాళ్ళు చాలా మేము వద్దన్నా కూడా మళ్ళా 2 నాళ్ళు ఆపేసి 2 నాళ్ళు నిలబెట్టి 2 నాళ్ళు అడిగిచ్చి వాళ్ళకి మంచి దినాలు లేవు ఇప్పుడు పెళ్లి చేయము అట్లా ఇట్లా అన్నారు. వాళ్ళు మళ్ళీ వచ్చినప్పటికి నేను ఏమనంటే మీకు నమ్మకం ఉంటే మా మీద ఒకవేళ ఉండండి రాండి, లేదంటే లేదు, మీకు నమ్మకం లేకుంటే ఇచ్చిపెట్టేయండి, మాకు వేరే సంబంధం చూసుకుంటామని చెప్పినా నేను. వాళ్ళు మళ్ళీ తిరిగి మళ్ళీ వచ్చినారు, వచ్చి ఇట్లా ఇస్తున్నావు కదా నాన్న ఎందుకని ఆ పాప ఏడ్చిందంట. ఏడ్చినప్పుడు నేను కూడా నీ ద్వారాగా నమ్ముకుంటానేమో అని ఆ మాట చెప్పినాడంట వాళ్ళ ఆయన. ఆ మాట నాకు ఎప్పుడు గుర్తుకొస్తుంది. దాన్ని పట్టుకొని నేను ప్రార్థన చేస్తాను, ప్రభా ఆ రోజు ఆయన ఇట్లా మాట ఇచ్చినాడు ప్రభా నీ కోసం అని. దాని గురించి కూడా నేను ప్రార్థన చేస్తాను, వాళ్ళ కుటుంబం గురించి కూడా ప్రార్థన భారంగా చేస్తాను. ఆ రీతిగా వాళ్ళు కూడా నమ్ముకోవడానికి. ఆ అమ్మ కూడా వారం వస్తుంది, తోటలో పని ఉంటే రాలేదు, ఏం అక్కడ ఖాళీగా ఉంటే కన్నా ఖచ్చితంగా వస్తుంది వారం. పట్టాలన్నీ తీసి పైన పెట్టినారంటే నిన్న మా కోడలు అంటాను, అత్త
మా అమ్మాయిలు పటాలన్నీ తీసి పక్కన పెట్టేసినారు, దేవుళ్ళు లేవన్నది. నేనైతే చూడలేదు. పోతాను కానీ ఎప్పుడన్నా పోయినా కానీ ముందు అయితే వాళ్ళన్నీ ఇది సొమ్ము పెట్టేది, ఆకులు అట్లాంటివన్నీ పెట్టి చేసేవాళ్ళు. టెంకాయలు, డబ్బులు కూడా పెడతారు ఆడే పూజ గదిలో. అప్పుడు ఒకసారి పోయి చూసినాను, శనివారం నాడు దేనికో పోయినాను, వీళ్ళు చేస్తున్నారా లేకుంటే లేదా అని చూసినాను. ఏం చేయలే, ఖాళీగానే ఉంది ఆడ. ప్రభా నువ్వు మా ప్రార్థన ఆలకించినావు నాయన అని ఆ రోజు నేను ఎంతగానో దేవుని స్తుతించిన. ఇలాగే తండ్రి మారినట్లుగా ఈ కుటుంబం అంతా నీ దగ్గరికి వచ్చి నీ సన్నిధిలో ఉండున్నట్లుగా సాయం చేయ తండ్రి అని రాత్రి ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నాను. అది ఒక అద్భుత కార్యము. మళ్ళీ మా తమ్ముడు భార్య ఈ సంవత్సరంలోనే వాళ్ళు చాలా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక్కొక్కసారి ఎంతగానో అసలు ఇది వీళ్ళు కలుసుకుంటారా లేదా ప్రభా, ఇది జరుగుతుందా లేదా, ఒక్కొక్కసారి విశ్వాసం తప్పోయి ఒకసారి విశ్వాసంతో అడిగేదాన్ని, ఒకసారి అవిశ్వాసంతో అడిగేదాన్ని. అలాగ జరుగుతుంది వాళ్ళని చూస్తుంటే నాకు. ఆ అమ్మాయి ఎట్లా మాట్లాడుతుందంటే అది మా ఇంటి ముందరే సామాన్లన్నీ వేసుకొని వెళ్ళిపోయినప్పటికి మళ్ళీ నేను ఫోన్ చేసినాను. 3 నెలలు ఫోన్ చేసినాను, ఫోన్ ఎత్తలే. తల్లికి బిడ్డకి చేసినా కానీ ఎత్తలే వాళ్ళు. ఎత్తకోకుంటే సరేలే ఇంకా ఎత్తలేదు కదా, వాళ్ళకి మా అవసరం లేదేమో అనుకొని ఒకరోజు నీ దగ్గర పిలుచుకొచ్చినాను. ఇంకా పోకముందే ఆ సైట్లో ఉంది చూడు చూడండి, నీ దగ్గర కూర్చోబెట్టుకొని ఏడ్చింది ఆ రోజు. మళ్ళీ నేను ఇంటికి వచ్చినాక, అమ్మ నేను ఏమన్నా నిన్ను బాధ పెట్టినానా, అక్క దగ్గర పిలిచిపోయి ఏమన్నా చెప్పించినానని నువ్వేమో నా మీద బాధపడుతున్నావు అంటే, లేదు పిన్నమ్మ నేనేం అట్లా అంత లేదులే అని ఆ రోజు చెప్పింది అమ్మాయి. చెప్పినాక మళ్ళా ఒక 15 రోజులు 20 రోజులకి మళ్ళీ ఫోన్ చేసింది, ఇంటికి వచ్చినానని. ఇంటికాడ ఉన్నాను రాపినమ్మా అని. అప్పుడు పోతే నేను నిజమా అబద్ధమా ఇది అనుకున్నాను. అయినా కూడా ఇంటికాడ పోయి రాపినమ్మా రా ఇంటికి అంటే పోయి చూస్తే ఇంట్లో కూర్చొని అప్పుడు కానీ చెప్పిన, అమ్మ నీకు 3 పిల్లలు ఉన్నారు, అలాగ ఉండకూడదు, భార్య భర్తకు లోబడి ఉండాలా, ఏ ఉన్నా లేకున్నా సర్దుకొని చేసుకోవాలా, ఇవే కావాలి అవే కావాలని కాదు, పచ్చదనం తిన్నా కూడా భార్య భర్త సంతోషంగా ఉంటే అది ఎంతో ఆ కుటుంబానికి దీవెనకరంగా ఉంటుంది అని చెప్పినాను. చెప్తే ఆ మాటకి ఏం ఉలకలే పులకలే, గమ్మని కూర్చుంది. గమ్మని కూర్చొని కొద్దిసేపు నేను మాట్లాడించి, ఇంకొకసారికి ఇట్లా నువ్వు బయటకు పోవద్దు, పోతే నీకే ఇబ్బంది, ఆపకేం ఇబ్బంది ఉండదు, మగ మంచి ఆడుంటాడు ఆడవస్తాడు ఒక్కడే, నువ్వు 3 పిల్లలకి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలా, వాళ్ళ మంచి చెడ్డలు అన్ని చూడాలని చేత కాదు. ఎంత నువ్వు సంపాదించినా కూడా భర్త లేని విలువ ఉండదు. బయటకు పోతే సమాజంలో ఎంతగానో ఏమేమో రకరకాలు అనుకుంటారు. ఇది గుర్తించుకొని నేను నీ కోసమే నా బిడ్డకు కూడా చెప్పలేదు, నీకు చెప్తానని ఆమెకు చెప్పి వచ్చినాను. ఆ రోజు నుంచి మళ్ళీ చెయ్యి నొప్పి ఒకటి వచ్చింది. ఆ చెయ్యి నొప్పి వచ్చినప్పటి నుంచి మళ్ళీ వచ్చినాక తనే భర్తకు చెప్పుకుంది. ఏం చెప్పుకుందో మాకైతే తెలియదు, ఇట్లా ఉంది నొప్పి నాకు ఎక్కువ ఉంది అని చెప్పి ఆ చెయ్యి ఆపరేషన్ చేయించినాడు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దేవుని కృపలో చక్కగా బాగానే ఉన్నారు. ఆ కుటుంబం గురించి ప్రార్థన చేయండి. 2 బిడ్డలు, ఒక అమ్మాయికి 25 సంవత్సరాలు, ఇంకో పాపకి 20 సంవత్సరాలు, పిల్లోనికి 15 సంవత్సరాలు ఉన్నాయి. ఆ కుటుంబం గురించి ఇంకా భారంగా అందరూ చేస్తున్నారు, ఇప్పటికి కూడా చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇంకా చేయాల, వాళ్ళు మందిరానికి రావాలని నా ఆశ. అమ్మాయి మా శుక్రవారం పూట్ల వస్తుంది, మళ్ళీ ఎప్పుడైనా వాక్యం పెట్టుకుంటుంది, పాటలు పాడుతుంది, అన్ని చేస్తుంది. మందిరానికి రావాలంటే రాలేకపోతున్నారు. అది వాళ్ళు వచ్చినట్లుగా ప్రార్థనలు పెడుతుంది. అలాగా చేసినట్లుగా అందరూ ప్రార్థనలు పెడతారు. మా కుటుంబం గురించి కూడా నా కుటుంబంలో అందరూ ఐకమత్యంగా మంచిగా ఉండి, వాళ్ళు కూడా నా కొడుకులు 2 కోడళ్ళు 2 ప్రార్థనలో సాగిపోయినట్లుగా, నా భర్త కూడా విశ్వాసంలో ముందుకు సాగినట్లుగా మీరందరూ ప్రార్థన చేయండి. సొంత ప్రార్థనలు పెట్టుకోరని ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించుగాక. ఇంకా చాలా ఉంది, అయినా కూడా ఇంకా సమయం తక్కువ ఉంది కదా, అందుకే ముగిస్తున్నాను. అందరికీ వందనాలు కా వందనాలు. వందాలక్క నీ పరిశుద్ధాన్ని. కార్యాలు చేస్తున్నాడు, అందుకే దేవునికి స్తోత్రాలు. ఈ సాక్ష్యాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేయమన్న విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కరి కుటుంబం విషయంలో, ఆయా వ్యక్తుల విషయంలో ప్రార్థనలో ముందుకు సాగాలని మనం చేస్తున్నాము. వందాలక్క నీ పరిశుద్ధాన్ని. హలో పరిశుద్ధం చెప్పున్నాను.
చేరి వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక వందనం తెలియజేస్తా ఉన్నాను. మరి 24వ సంవత్సరంలో నా చిన్న కుమారుడు షిగ్గాంలో యూనియన్ బ్యాంక్లో చేస్తూ ఉంటాడు జాబు. వాడు చిన్న యాక్సిడెంట్లో చిక్కున్నాడు. ఎదురుగా బండి వచ్చి గుద్దినప్పుడు డ్యూటీకి వెళ్తున్నప్పుడు పడిపోయాడు. మోకాలు కొంచెం గట్టిగా గుద్దుకుంది. కానీ అప్పుడు ఏం పెయిన్ లేదు, బాగానే ఉన్నాడు, వెళ్ళాడు. తర్వాత 25 ఫిబ్రవరిలో కాలు బాగా పెయిన్ వచ్చిందని ఫిబ్రవరి 5th వచ్చాడు ఒంగోలుకి. మేము చూపించినప్పుడు ఇమీడియట్‌గా మోకాలు సర్జరీ చేయాలన్నారు. చిన్న ఏసీఎల్ కట్ అయిందని చెప్పారు. మరి ఆ సర్జరీలో దేవుడు అద్భుతంగా సహాయం చేశాడు. 20 డేస్ రెస్ట్ తర్వాత చక్కగా మళ్ళా నార్మల్‌గా నడవగలిగాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాము. తర్వాత మా అత్తయ్య చాలా ఓల్డ్ ఏజ్ 85, 6 ఉంటాయి. అయితే ఆమెకి కొంతకాలంగా ఒక 25 ఇయర్స్‌గా నోట్లో బయలు జ్యూస్ లాలాజలం ఉండదు. దానివలన కొంత సఫర్ అవుతా ఉంటది. ఎప్పుడు తినే విషయం ఆమెకు కష్టము. వాటర్‌తో మింగుతా ఉంటది. అయితే రీసెంట్‌గా ఒక 2, 3 మంత్స్ బ్యాక్ ఆమెను నోరు పెయిన్‌గా ఉందని చూపించినప్పుడు క్యాన్సర్ అని చెప్పారు డాక్టరు. మేము ఎంత ప్రేరేపిస్తా ఉన్నాము. సరే బయాప్సీకి పీస్ తీసి పంపిస్తామన్నారు. పెద్ద ఓల్డ్ ఏజ్ తట్టుకోలేదు అని చేయలేదు కొంతకాలము. క్యాన్సర్ అని డాక్టరు డయాగ్నోస్ చేశాడు. సో కొంతకాలం తర్వాత పీస్ తీశారు. మేమే తీయమన్నాము. అలా తీసి పంపించినప్పుడు దేవుడు అద్భుతంగా క్యాన్సర్ లేదు అని రిపోర్ట్ వచ్చింది ఆమెకి. అందుని బట్టి ఎంతో సంతోషం, ప్రభువుని స్తుతిస్తా ఉన్నాము. ఆయన ఆయన కృపను బట్టి నరులకు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన విమోచించిన వారు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగా. కానీ ప్రభు అనుక్షణం ప్రతి విషయంలో కూడా మా జీవితంలో, నా కుటుంబం విషయంలో, అన్ని విషయాల్లో ఎంతగానో ఆయన కాపాడుతూ భద్రపరుస్తూ ఉన్నాడు. తర్వాత మా పిల్లలు దేవునిలో వాడబడాలి. తీతు తిమోతిలాగా నేను ఎప్పుడు ప్రేర్ చేస్తాను. నాకు హృదయ వాంఛ అది. అయితే ఇంకా అలా ప్రార్థిస్తా ఉన్నప్పుడు నా పెద్ద కుమారుడు గెచ్చిబౌలి అసెంబ్లీలో హైదరాబాద్లో ఉంటాడు. ఈవినింగ్ సర్వీస్లో ప్రభు కృపను బట్టి దేవుడు వాడుకుంటా ఉన్నాడు. ఆ బిడ్డ ఇంకా వాక్య జ్ఞానము, ప్రార్థన జీవితం, అనేకుల కోసం కన్నీరు గార్చేవాడిగా, సంఘాల కోసం ఇంకా బలంగా ప్రభు పని చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. మా చిన్న కుమారుడు ఉన్న ప్లేస్లో అయితే సంఘం లేక కొంత సఫర్ అవుతూ ఆ బిడ్డ అనంతపూర్ అక్క వాళ్ళ జూమ్లోనే కలుస్తూ ఉండేవాడు. ప్రజెంట్ అయితే లీవ్లో ఉన్నాడు. తర్వాత నేను కూడా ఎప్పుడు నా 25 ఇయర్స్ అనుభవంలో లంచ్ టైంలో స్కూల్ చుట్టూ ఆ సరౌండింగ్స్లో ఉన్న ఓల్డ్ ఏజ్, తర్వాత ఆ డిసీజెస్ ఉన్న వాళ్ళు, మంచాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓల్డ్ పీపుల్ మధ్య, ఇంకా నమ్మని వారి మధ్య ఇల్లు గాలించి నేను ఎంతో మందికి సువార్త చెప్పి ప్రభువులోకి నడిపించేదాన్ని. కానీ ఇయరు నేనైతే లంచ్ టైంలో నాకు టైం కూడా లేదు, అసలు వెళ్ళలేకపోయాను. ప్రభు పని అయితే ఏం చేయలేదు. అందుని బట్టి అయితే నాకైతే చాలా విచారం. మరి ఇంకా ఈ విధంగా దేవుడు ఎంతగానో ఈరంతా కాచి కాపాడి మా కుటుంబంలో అన్ని విషయాల్లో ప్రభు చేసిన ఎన్నో మేళ్ళు, కౌంట్లెస్ ఉపకారాలను బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. గృహం విషయంలో మేము జాబ్స్ నిమిత్తం ఆయా ప్రాంతాల్లో 30 ఇయర్స్ 27 ఇయర్స్ పైగా మేము తిరుగుతా ఉన్నప్పుడు మాకు ఒంగోలులో ఒక పాత ఇల్లు ఉండేది. కానీ మేము ఎక్కడ సెటిల్ అవ్వాలని దేవుడిని ఎంతో ప్రార్థించాము. గత సంవత్సరం 24లో ప్రభు అప్పుడు మాకు ఒక మంచి గృహాన్ని ఇచ్చాడు ఒంగోలులో. మరి ఈ ఇయర్ 25 మార్చి 14న మేము గృహప్రవేశం చేసుకోవడానికి మరి ఒంగోలులో మరి నివాసం చేయడానికి ప్రభు కృప చూపాడు. అందుని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తా ఉన్నాము. తర్వాత మా పెద్ద కుమారుడు గచ్చిబౌలి హైదరాబాద్ ఆ ఏరియాలో ఉన్నప్పుడు చాలా రెంట్గా ఉంటుంది హౌసెస్ అవన్నీ. అందుకోసమని ఆ బిడ్డగా ఒక గృహం కావాలని మేము ప్రార్థిస్తా ఉన్నాము. ఎంత షార్ట్ టైంలో దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించాడు. మా గృహప్రవేశం
అయిన నెలలోనే ఒక 15 డేస్ మార్చి 14th మాదైతే మార్చి 31st ఆ బిడ్డకు ఒక గృహాన్ని ఇచ్చాడు ప్రభు. ఆ మెటీరియల్ థింగ్స్ బట్టి ఇంకాను ఆత్మీయంగా ప్రభు మా అందరిని బలపరిచి తన పరిచర్యలో వాడుకోవాలని అందుని బట్టి కూడా ప్రభుకి మమ్మల్ని అప్పగించుకుంటూ చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి ఆయన గన్నామని స్తుతిస్తున్నాను. మరి ఈ చిన్న సాక్ష్యాన్ని ప్రభు దీవించును గాక. మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి అక్కకి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిదానా. దాదాపు దేవుని కృప వలన పరిశుద్ధంతో పాటు 6 మంది ఈరోజు సాక్ష్యం చెప్పగలిగారు. దేవునికి స్తోత్రం. రేపు మర్నాడు 3 రోజులు కూడా మళ్ళీ సాక్ష్యాలే పెట్టుకుందాం. ఇంకా చాలా మంది చెప్పవలసిన వాళ్ళు ఉన్నారు. ఆ సమయం నాలో వాడదాము. ఇంకా ఇటువంటి అవకాశం మళ్ళీ రాదేమో కనుక మిగతా వాళ్ళు కూడా సిద్ధపడి మీకు చేసిన మేళ్ళను బట్టి దేవుని స్తుతించండి. ఇప్పటికి ముగించుకున్నాము. ఈ సమయంలో ఎవరైనా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటే ప్రేరేపించబడిన వాళ్ళు అందరి నిమిత్తం ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాము. ఎవరైనా ప్రార్థన చేస్తారా? అమ్మా నేను ఇందిరా చేయొచ్చమ్మా? చేయకపోతే నేను చేస్తాను. చేస్తున్నారా ఎవరైనా? చేయండి. ఎవరో చేస్తున్నారు. ఎవరమ్మా? ఇందిరమా చేయండి. సోమందపల్లి ఇందిర. వేనండి. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, దీర్ఘశాంతము కలిగిన తండ్రి, దయాదాక్షిణ్య పూర్ణుడైన దేవా, ఇంతవరకు నీ ఉచితార్థమైన కృపలో మమ్మల్ని కాచి కాపాడిన మా పరలోకపు తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు చేసినటువంటి ఆశ్చర్య కార్యములను బట్టి ప్రభువా, ఇదిగోనైనా నీ సన్నిధిలో నీ ప్రజల ఎదుట వివరించటానికి నీ పిల్లలకు నువ్వు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దావీదు భక్తుడు సెలవిచ్చినట్టుగా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా అని నాయనా. ఇదిగో ప్రభా, మేము మా ప్రాణములతో నైనా నువ్వు చేసిన మేలులన్నిటిని బట్టి కృతజ్ఞతతో నా తండ్రి ప్రభా, నీ నామాన్ని మహిమపరచడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకై నీకే కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన దేవా, ఇదిగోనైనా ఈ సాక్ష్యాల ద్వారా మీ నామము మహిమపరచబడినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకనూనైనా రక్షణ కార్యాల కొరకు ప్రభా ప్రార్థనను కోరినటువంటి నీ పిల్లల విషయమై నీకు కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయచేసి నైనా మీరు అక్కడ అతి సమీపంగా ఉంది కనుక నా తండ్రి, ఎవరెవరి హృదయాల్లోనైనా వారి కుటుంబీకులు, వారి రక్త సంబంధీకులు, వారి బంధుమిత్రులు రక్షణ కొరకు నైనా ఇదిగో నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. మేమందరమును అలాగే నైనా ఇదిగో ప్రభా, మా ఇరుగు పొరుగునున్న వారి కొరకును, మా రక్త సంబంధికుల కొరకును ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మా స్నేహితుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. దయచేసి కృప చూపించండి నాయన. నీ ఎదుట నిలవబడినప్పుడు నాయన మాతో పాటు కొన్ని ఆత్మలను తీసుకుని వచ్చి నీ ఎదుట నిలవబెట్టగలిగినటువంటి కృప మా అందరికీ మీరు అనుగ్రహించుచు ఇదిగోనైనా ఈ కృపలో మేము నిలిచి ఉండడానికి నా తండ్రి నీ సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. దయగలిగిన దేవ, ఇంకను అనారోగ్యాల కొరకు నాయన ఇదిగో స్వస్థత కొరకై ప్రార్థన కోరినటువంటి నీ పిల్లల విషయంలో మీరు సహాయం చేయండి. దయగలిగిన దేవ, ఇదిగో ప్రభువా నా తండ్రి, వయసు సహకరించకపోయి ఉన్నప్పటికీ నైనా మీ పనిలో పరిచర్యలో నైనా విరివిగా వాడబడుతూ ఉన్నటువంటి నైనా అమ్మగారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. దయగలిగిన దేవ, ఇంకను ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి నెమ్మదినిచ్చి ఇదిగో ప్రభువా మా అలాగున నైనా ఎక్కడైతే సువార్త పని చేస్తున్నారో వారందరినీ బలపరచటానికి నైనా మీ శక్తిని మీరు అనుగ్రహించి నింపి నూతన సంవత్సరంలో ప్రభా మీరు కృప చూపించమని బ్రతిమలాడి అడుగుచూ ఉన్నాం. రాబోతున్నటువంటి నూతన సంవత్సరంలో మేమందరమును ఈ సంవత్సర కాలంలో ఏదైతే చేయలేకపోయామో ప్రభా, రాబోయే సంవత్సరంలో మేము చేయగలిగినటువంటి కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. స్వామి నీకు స్తోత్రాలు. అలాగే నైనా రేపటి దినమందు కూడా నైనా సాక్ష్యాల కొరకు సిద్ధపడుతూ ఉన్నటువంటి మీ పిల్లల్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన దేవా, ఇదిగో నేను ఇంతటి మంచి అవకాశాన్ని మీరు అనుగ్రహించినందుకై మీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఇదిగో నైనా నా ప్రార్థనలు ఏమైనా తప్పులుంటే దయతో క్షమించమని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 కెజియా. ఆమేన్.
కేజియా కేజియా లేనట్టు ఉన్నారు. లెఫ్ట్ అయినారు. సో చక్కటి సాక్ష్యాలతో 6 మంది మన మధ్య ఉన్నారు. 20 నిమిషాలు ఓకే. కేజియా క్యారీ చెప్పండి. ఫోన్ డిస్టర్బ్ అయింది. దేవుని స్తోత్రం. చక్కని సాక్ష్యాలు అందరు చెప్పగలిగారు. దేవునికి వందనాలు. 6 మంది స్పష్టంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతతో సాక్ష్యం ఇచ్చారు. దేవునికి వందనాలు. దేవుని చిత్తమైతే రేపు కూడా మర్నాడు 31 వరకు కూడా ఈ కార్యక్రమం ముందుకు సాగుతుంది కనుక అందరూ సిద్ధపడి రావాలని మనం చేస్తున్నాం. సాక్ష్యం చెప్పిన పాట పాడిన సోదరి రజనీకి వందనాలు. తర్వాత జయలక్ష్మి గారికి, సాక్ష్యం ఇచ్చిన వాణి గారికి, కుమారి రత్నం గారికి, అలాగే డోన్ కుమారికి, అలాగే కొండమ్మ గారికి, అలాగే పురుషోత్తమ కూడా వందనాలు. హృదయమార చక్కని సాక్ష్యాలు ఇచ్చారు. దేవునికి వందనాలు. చివరిగా ప్రార్థన చేసిన సోదరికి కూడా వందనాలు. తోమండపల్లి సేవకుడు విజయబాబు గారి సతీమణి ఇందిరా కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఇంతతో ముగించుకున్నామన్నా. వచ్చిన అందరికీ వందనాలు. మీరు కూడా వందనాలు చెప్పుకోండి. అమ్మ అందరికి వందనాలు. జూన్లో సోదరులందరికీ వందనాలమ్మా.